మీరేమన్నా నుండ్రుల్లా ఈ సోషల్ మీడియా వచ్చిన కాంచెల్లి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుంటుంది. జరిగింది జరగనట్టు జరగంది జరిగినట్టు ముచ్చట ముద్దుగా రాసి మంచిగా బొమ్మ అతక పెడితే చాలు ఇక గిరికలు కొట్టించుడు. అరే అది నిజమా కాదా అని తెలుసుకునే లోపట్నే ఎంత తిరగాలనో అంత తిరుగుతుంది. ఓ 15-20 రోజుల కాంచెల్లి నడుస్తున్న గసొంటి వార్తల గురించే గీ వార్త. అందాల పోటీలు ఒడిచినాయి గాని ఖర్చుల పంచాయతీ షురైందిగా. 100 కోట్లు పెట్టిండ్రని ప్రతిపక్షాలు. అంతగాలే ఉత్త 31 కోట్లే అని టూరిజం మంత్రి జూపల్లి సారు దేనికి ఎంత అవుతుంది మొత్తం లెక్క చెప్పిండు విలేకరులను పిలుచుకొని. స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వం అయిన ఖర్చు 10 కోట్ల రూపాయలు. అందెగత్తలకు మనిషికో 30 తులాల బంగారం పెట్టిరని ప్రచారం అవుతుంది కదా సారు. 30 తులాలు కాదు కదా 3 గ్రాములను ఇచ్చిండ్రా అంటే ఎంత దుర్మార్గం. మరి చౌమల్ల ప్యాలెస్ లా డిన్నర్ కు ఒక్కొక్క ప్లేట్ కు లక్షకు మీద ఖర్చు అయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. కూర బువ్వలే పెట్టిండ్రా లేకుంటే తినటానికి మనిషికో తులం బంగారం గిన పెట్టిర్రా? ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళ స్టాండ్ తగ్గ విధంగా స్టార్ హోటల్కి ఫుడ్ తెప్పిస్తే ప్లేట్ ఖర్చు పెట్టింది వాళ్ళు 8,200. ₹1,00,000 అని మాట్లాడితే మరి ఏం మాట్లాడుతుందా? ఖర్చుల మీద ఎచ్చి పచ్చి అంటురని కారోలకు గీ సవాల్ చేసిండిగా. తెలంగాణ భవన్ కు రావాలా, యాపిడి చౌరస్తాకు రావాలా, నిన్నటిదాకా ప్రచారం చేసిందిగా 200 కోట్లని 3 నెలలకు రాయాలి. నేను వారం రోజులు చూస్తా. ఒక ఆమెను ఏదో అంటే అలిగెళ్ళిపోయిందని ప్రచారమాయే కదా, గదంతా జూటా ముచ్చట. ఇంటోలకు పానం బాలేకుంటే వెళ్ళిపోయిందట. ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తా ఉన్నాయి. యువకుని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగితే మరి 108 మంది చివరి దాకా ఉండి నిన్న కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అదే ఇంగ్లాండ్ నుంచి రన్నరప్ వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ అయింది కదా. ఈ లెక్కల సంగతి పక్కకు పెడితే దునియా అందగత్తలు మన గుళ్ళు గోపురాలు చూడాల్సిన జాగలన్నీ తిరిగొచ్చినందుకైతే తెలంగాణ టూరిజానికి ఫుల్ పబ్లిసిటీ వచ్చిందబ్బా.